హాయ్ మై డే స్టూడెంట్స్, వెల్కమ్ టు చైతన్య శ్రీ గురు నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అండి. అండ్ మన ఇన్స్టిట్యూషన్ తరపున ఈ ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాము. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీ ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి కొద్దిగా ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎన్ని వేకెన్సీ ఎక్కడ ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, దానికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, అండ్ శాలరీ అనేది ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం మనం. ఓకే, దీనిలో ఫస్ట్ మనం గమనిస్తే మనకి ఇచ్చిన దానిలో మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో దానిలో ఫస్ట్ పేజ్ ఇది అనమాట. సో దీనిలో మనకి ఎప్పుడైనా ఆర్ఆర్బీలో రెండు రకాలైన పోస్టులు ఉంటాయి. ఒకటి టెక్నికల్, ఇంకోటి నాన్ టెక్నికల్. టెక్నికల్ పోస్టులు ఆల్రెడీ మనకి జనవరి అండ్ మార్చ్ అండ్ వీటిలో మనకి టెక్నికల్ పోస్టులు మనకు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇయర్లో మనకి టెక్నికల్ పోస్టులు వచ్చినాయి. సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్లో మనకి నాన్ టెక్నికల్ పోస్టులు మనకి అనౌన్స్ చేయాలి. ఈ పోస్టులు బహుశా నాకు తెలిసి నేను అనుకోవటము ఆగస్ట్ లాస్ట్ వీక్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి అన్న. ఓకే, ఇది కండక్ట్ చేసేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మాత్రమే కండక్ట్ చేస్తుంది. జాబ్ రోల్ వచ్చేసి ఇదేంటంటే ఎన్టీపీసీ, అంటే ఇవన్నీ కూడా మనకు ఉండే జాబ్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. రెండు రకాల బేస్లు ఉంటుంది. ఒకటి డిగ్రీ బేస్ ఉంటుంది, ఇంకోటి ఇంటర్మీడియట్ బేస్ ఉంటుంది. రెండు రకాలైన పోస్టులకు సంబంధించి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఒకటి జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్, ఓకే, కమర్షియల్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ క్లర్క్. ఓకే, ఇలా మనకి చాలా పోస్టులు ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి జాబ్ యొక్క లొకేషన్ ఏంటంటే నువ్వు ఎక్కడైనా జాబ్ వస్తే ఇక్కడ ఎనీవేర్ ఇన్ ఇండియా వర్క్ చేయడానికి నువ్వు ఇష్టపడాలి. మ్యాక్సిమం మెజారిటీ కండిషన్స్లో ఎక్కడ అంటే ఇప్పుడు మనది సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ జోన్ అయితే సికింద్రాబాద్లోనే మెజారిటీ కండిషన్స్లో ఇస్తారు జాబ్. ఇన్ కేస్ అంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడ జాబ్ వచ్చినా సరే, ఇండియాలో ఎక్కడ జాబ్ ఇచ్చినా సరే లేదా వచ్చినా సరే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మరి సార్ ఈ జాబ్ లొకేషన్ ఎవరు డిసైడ్ చేస్తారంటే నీకు మార్క్స్ అనేది బాగా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి అంటే నువ్వు డిసైడ్ చేస్తావు. నీకు లోయెస్ట్ మార్క్స్ వచ్చినాయంటే వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. సో కాబట్టి మార్క్స్ అండ్ పెర్ఫార్మెన్స్ మీద మాత్రమే ఈ యొక్క జాబ్ లొకేషను ఆధారపడి ఉంటుంది. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 10,884 అండి. ఇవి మనకి మ్యాక్సిమం 20,000 వరకు పెరిగే అవకాశం ఉంది. 20,000 పోస్టుల వరకు పెరగచ్చు. సో ఇది ఇంకా మనకి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్లికేషన్ అంటే ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనం స్టార్ట్ అయ్యేటప్పటికల్లా 10,000 నుంచి 20,000 పోస్టులు మనకు 10,000 నుంచి 20,000 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. దీనిలో మనకి రెండు రకాలైన పోస్టులు ఇచ్చాడు వాడు. ఒకటి ఇంటర్ క్వాలిఫికేషన్ మీద, ఇంకోటి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మనకి రెండు ఇచ్చాడు. ఇంటర్ క్వాలిఫికేషన్, ఇంకోటి డిగ్రీ క్వాలిఫికేషన్. ఆ తర్వాత అప్లికేషన్ అప్లై చేయడానికి ఒకప్పుడు మనకి ఒక 10 years బ్యాక్ లేదా 15 years బ్యాక్ ఆఫ్లైన్ ఉండేది. అంటే ఎలా అప్లై చేసేవాళ్ళంటే ఒక అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ మొత్తం కూడా పెన్తో ఫిల్ చేసి దాన్ని ఒక కవర్లో పెట్టేసి మనము ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి మనం ఏం చేసేవాళ్ళంటే పోస్ట్ చేసేవాళ్ళం. అలానే ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ తీసేసి దానికి ఫీ పేమెంట్ ఇలా చేసేవాళ్ళం. ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం. కానీ ఇక్కడ వచ్చేప్పటికి మోడ్ ఆఫ్ అప్లికేషన్ కేవలం ఆన్లైన్ మాత్రమే చేయాలి. అంటే నువ్వు కంప్యూటర్ ద్వారా మాత్రమే ఫీ కట్టడం అయినా సరే ఏదైనా ఎటువంటి పోస్టల్ ఆర్డర్స్ కానీ ఓకేనా ఎటువంటి అప్లికేషన్ వాళ్ళకి పంపించనక్కర్లేదు. మీరు ప్రింట్అవుట్ తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని తీసి కవర్లో పెట్టేసి ఆ యొక్క అడ్రస్కి ఏదైతే ఇస్తారో మనకి ఆ యొక్క నోటిఫికేషన్లో దానిలో పంపిస్తున్నారు. అలా పంపించకూడదు. అప్లికేషన్ ఓన్లీ అప్లై చేసిన తర్వాత ఆ రిజిస్టర్ ఐడి తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ రిజిస్టర్ ఐడి అన్ని డేట్ ఆఫ్ బర్త్ కొడితేనే నీకు హాల్ టికెట్ అనేది మనకు ఖచ్చితంగా జనరేట్ అవుతుంది అనమాట. తర్వాత అవసరం ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆర్ఆర్బి అప్లికేషన్లో ఏమన్నా చిన్న మిస్టేక్ చేసినా సరే దాని ఫైన్ చాలా ఉంటుందండి. ఆర్ఆర్బికి నీకు హాల్ టికెట్ రావడమే కష్టం. కాబట్టి అప్లికేషన్లో నువ్వు నింపేది మొత్తం కూడా నీకు గుర్తుపెట్టుకొని యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మాత్రమే 10వ తరగతి అంటే మన అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్ను బట్టి మాత్రమే మనము అప్లై చేయాలి. ఇప్పుడు నా పేరు ఉందంటే నా పేరు అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అక్కడ రాయాలి ఉంటుంది. మీరు డిగ్రీని ప్రామాణికంగా తీసుకోకూడదు, ఇంటర్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. దేని ప్రకారం నింపాలి కాలమ్స్ అన్నీ కూడా అంటే
10th క్లాస్ మెమో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే మనం గ్యారెంటీగా డెఫినెట్గా అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ వాడిచ్చే ఫీ డీటెయిల్స్ కానీ మొత్తం కూడా మనం సేవ్ చేసి పెట్టుకోవాలా. మీరు ఎలా పడితే అలా అప్లై చేయడానికి అసలు వీల్లేదు. సో కాబట్టి మనం నింపే నేమ్ అయినా సరే, ఇప్పుడు నీ పేరు సపోజ్ ఇక్కడ కే అనేది నీకు ఇనిషియల్ పడింది అనుకో, మొత్తం కూడా ఇంటి పేరు లేదనుకో, నువ్వు అక్కడ రాయాల్సిన కే అని రాయాలి, కానీ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వద్దు. సో కాబట్టి యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మాత్రమే నువ్వు మోడ్ ఆఫ్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు నీకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా నీ యొక్క అప్లికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. చాలా జెన్యువాలిటీ చాలా అవసరం. నీకు వేరే ఎగ్జామ్స్ వేరు అండ్ ఆర్ఆర్బీ అప్లికేషన్ వేరాను. ఆర్ఆర్బీ అప్లై చేయాలంటే కంపల్సరీగా మనకి ఏదైతే డీటెయిల్స్ మనం ఇస్తున్నామో ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా 100కి 100% ఉంటుంది. ప్రతి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, కానీ ఆర్ఆర్బీకి ఎడిట్ ఆప్షన్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఓకే, అవన్నీ కూడా మన అప్లికేషన్ వచ్చిన తర్వాత హౌ టు అప్లై అనేది మనకి మరొక వీడియో చేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. దీనికి వచ్చేసి ఓకే, మనకి 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటేమో 12th అంటే ఇంటర్మీడియట్, ఇంకోటేమో డిగ్రీ. ఓకే, ఇంటర్మీడియట్ ఉండాలి, ఓకే, లేదా డిగ్రీ ఉండాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద కొన్ని పోస్టులు ఉన్నాయి, అంటే క్లర్క్ లైక్ జస్ట్ జూనియర్ క్లర్క్ అలాంటి పోస్టులు. అండ్ డిగ్రీ మీద మనకి జస్ట్ లైక్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ లాంటి జాబ్స్ అనమాట. ఆ తర్వాత ఏజ్ వచ్చేసి ఈ యొక్క 12th కేటగిరీ అంటే 12th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి మనకి ఏజ్ వచ్చేసి 18 to 30 years అండి. డిగ్రీ క్వాలిఫికేషన్గా ఉండే జాబ్స్కి 18 to 33 years ఉంటుంది. ఆ తర్వాత సెలక్షన్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అన్నాం అనుకోండి. ఓకే, దీనికి మనకి పెట్టే ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, సిబిటి 1, సిబిటి 2 అండ్ స్కిల్ టెస్ట్. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్ అని. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ రాసావు, నువ్వు ఎగ్జామ్ రాస్తే సపోజ్ నీకు 60 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్కి నీకు 60 మార్క్స్ వస్తే ఖచ్చితంగా గ్యారెంటీ జాబ్ వచ్చినట్టు కాదండి. అది వస్తే దానిలో క్వాలిఫై అయితే నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ టెస్ట్ జరుగుతుంది. దానిలో కూడా క్వాలిఫై అయితే మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయిన తర్వాత నీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మెడికల్ చెకప్ ఉంటుంది. చాలామంది ఒక ఎగ్జామ్ పాస్ అవ్వగానే చాలామంది జాబ్ వచ్చిందని ఫిక్స్ అవుతారు. అలా ఉండదండి. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి అది కేవలం క్వాలిఫై మార్క్ మాత్రమే. ఆ క్వాలిఫై మార్క్ నీకు బాగా వస్తే, అంటే వాడు ఏదైతే కట్ ఆఫ్ పెట్టాడో ఆ కట్ ఆఫ్ దాటి వస్తే అప్పుడు నిన్ను సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి పిలుస్తాడు. ఆ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్లో కూడా నువ్వు క్వాలిఫై అయితే అప్పుడు స్కిల్ టెస్ట్ అంటారు. స్కిల్ టెస్ట్ అంటే జస్ట్ లైక్ టైపింగ్ టెస్ట్ అనమాట. ఆ టైపింగ్ టెస్ట్ పిలుస్తాడు. ఆ టైపింగ్ టెస్ట్లో కూడా నీకు మంచి మార్క్స్ వస్తాయి. అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మాత్రమే మెడికల్ చెకప్ ఉంటుంది. ఇక మీరు ఆన్లైన్ అప్లికేషన్కి అప్లై చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి మనకి ఇది rrbcdg.government.in అనమాట. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్, ఆర్ఆర్బీకి సంబంధించిన వెబ్సైట్స్ అనమాట. ఇది ఫస్ట్ పేజ్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మనకి ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 990 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 361 ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ 68 ఉన్నాయి. ఆ తర్వాత కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి 1985 ఉన్నాయి. మొత్తం కూడా 3404 పోస్టులు ఉన్నాయండి. ఇవి కేవలం మనకి ఏంటమ్మా ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ అండ్ +2 10+2 మీద మనకి ఉన్న పోస్టులు అనమాట. జూనియర్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్, ఈ మొత్తం కూడా 3400 పోస్టులు కేవలం మీకు ఇంటర్ అర్హత ఉంటే వీటి మీద మనం రాసే ఈ జాబ్స్ అనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అనమాట. ఇవి అంటే మీకు ఒకవేళ వాడు కనుక అప్లికేషన్ అనేది మనకి ఎలా ఇస్తాడో తెలియదు, కానీ ఒకవేళ వాడు ఇచ్చేటప్పుడే నీకు ప్రియారిటీ అడుగుతాడు. ఫస్ట్ నువ్వు దేనికి ప్రియారిటీ ఇస్తున్నావు. సో దానికి ఒకవేళ నిజంగానే ప్రియారిటీ ఇస్తే నువ్వు ఫస్ట్ నీకు స్టేషన్ మాస్టర్ సిస్టమ్ అయితే ఫస్ట్ ప్రియారిటీ దానికి పెట్టుకుంటాం. తర్వాత గూడ్స్ గార్డ్ అంటే ఇలా మొత్తం కూడా మల్టిపుల్ పోస్టులు ఉన్నప్పుడు ఒకవేళ ప్రియారిటీ అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రియారిటీ ప్రకారం మనం నింపాలనుకుంటే ఇది. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ పోస్ట్స్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అండ్ ఏజ్ బిట్వీన్ 18 to 33 years. అదేమన్నా 18 to 30 years అండ్ ఇదేమో 18 to 33 years అనమాట. ఇవన్నీ కూడా కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉన్న పోస్టులు. సో దీనిలో మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ క్లర్క్ అండ్ టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, మొత్తం కూడా 7479 పోస్టులు ఉన్నాయి అనమాట. గ్రాండ్ టోటల్ వచ్చేసి 7479. సో ఇవి మనకి మొత్తం టోటల్ పోస్టులు అండి.
ఇంతకుముందున్న 3000 చేంజ్ చేయమన్నా ఇంటర్ క్వాలిఫికేషన్ మీద, ఇక్కడ 7000 చేంజ్ చేయమన్నా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మొత్తం పోస్టులు అనమాట. సో ఈ పోస్టులు అప్లై చేసేటప్పుడు దాదాపుగా మనకి 10 కేటగిరీస్ ఇలా మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా నేను అనుకోవటం అయితే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకు తెలియదు. ఓన్లీ ప్రిడిక్షన్ ఏంటంటే ప్రియారిటీ ఇస్తాడు. ఆ ప్రియారిటీలో మనం ఏది ఎలా అప్లై చేయాలనేది మనము నెక్స్ట్ హౌ టు అప్లై అనేది, ఆ ప్రియారిటీస్ ఎలా ఇవ్వాలనేది అప్లికేషన్ అనేది మన డేటా వచ్చినప్పుడు నోటిఫికేషన్ మనకి పూర్తిగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాము. ఇది నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనికి అప్లై చేయాలంటే అసలు నీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, ఆ తర్వాత సీనియర్ క్లర్క్లో వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఈక్వలెంట్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్. ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ఇక్కడ ఈ టైపింగ్ స్కిల్స్ అనేది మనకి ఫస్ట్ నువ్వు అప్లై చేసేటప్పటికల్లా నీకు ఉండాలని ఏం లేదు. నీకు CBT 1 క్వాలిఫై అయిందా, CB2 క్వాలిఫై అయిన తర్వాత కూడా మనం ఏదైనా కోర్స్ చేసి మనం కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ మనము సబ్మిట్ చేస్తే చాలు. చాలామంది ఇలా అప్లై చేసేప్పుడు ఈ క్లర్క్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా టైపిస్ట్ సర్టిఫికేట్ ఉండాలేమో అనుకుంటారు, కానీ అది అవసరం లేదండి. మీరు ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఆ వర్డ్ పెర్ఫార్మెన్స్ అంటే స్కిల్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత అయినా సరే మీ సర్టిఫికేట్ కావాలంటే మనకి ఈజీగా బయట దొరుకుతుంది, ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి నథింగ్ టు వరీ. మనం ఇంత కష్టపడి చదివిన తర్వాత ఆఫ్టర్ మన టైపింగ్ టెస్ట్ పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. చాలామంది దీని గురించి ఆలోచించి ఇక్కడ అప్లై చేయడానికి ఆపేస్తారు. కాబట్టి మీరు అదేం అక్కర్లేదు, మీరు కరెక్ట్గా అప్లై చేస్తే చాలు. మనకి దాని గురించి మనకి అప్లికేషన్ అప్లోడ్ అంటే సర్టిఫికేట్ అప్లోడ్స్ మనకి ఇవన్నీ కూడా అడగకపోవచ్చు. ఇవన్నీ కూడా డీటెయిల్గా మన అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలనేది మనం ఇంకో వీడియో చేద్దాం 1 వీక్ తర్వాత. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత RRB NTPS 2024 సెలక్షన్ ప్రాసెస్ అంటే అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది. సో ఇది చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఎగ్జామ్ అంటే మొదటి స్టేజ్ అనమాట. ఇది ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేసిస్ టెస్ట్ ఫస్ట్ పెడతారు. మనకి ఆ పెట్టిన తర్వాత దానిలో వచ్చిన పర్సంటేజ్ అంటే క్యాస్ట్ వైజ్ పర్సంటేజ్ ఇస్తారండి. ఆ పర్సంటేజ్ నువ్వు క్వాలిఫై అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ పిలుస్తారు. అది కూడా క్వాలిఫై అయితే నీకు స్కిల్ టెస్ట్ పెడతారు అంటే టైపింగ్ టెస్ట్ పెడతారు. అది కూడా క్వాలిఫై అయితే అప్పటికి నీకు 90% జాబ్ వచ్చినట్టు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అంటే నీ 10th క్లాస్ మెమోస్, నువ్వు అప్లై చేసిన అప్లికేషన్ 2 సేమ్ ఉన్నాయా లేదా. ఎస్పెషల్లీ మీకు రన్నింగ్ మ్యాటర్ వాడు RRB అప్లికేషన్లో చాలా ఇంపార్టెంట్ అంటే నీ యొక్క చేతి దస్తూరి, నీ యొక్క హ్యాండ్ రైటింగ్తో ఒక పారాగ్రాఫ్ రాసి ఖచ్చితంగా అప్లోడ్ చేయమంటారు. ఆ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆ హ్యాండ్ రైటింగ్ ఏమాత్రం తేడా ఉన్నా సరే నీ అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ అనేది మీరు కరెక్ట్గా మైండ్లో పెట్టుకోండి. సో ఆ పాయింట్స్ అని మనం తర్వాత చూద్దాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత అవన్నీ అయిపోతే ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ చెకప్ ఉంటుంది. ఇలా ఈ 5 ప్రాసెస్ అయిపోతేనే మనకి జాబ్ వచ్చినట్టు. అంతేగాని ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అవ్వగానే జాబ్ వచ్చిందని ఎవరికి చెప్పకండి. ఓకే, మొత్తం కూడా 5 ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్నమాట. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఇది స్టేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. RRBలో మీకు రైల్వే అనేది దానికి అయినా బ్యాంకింగ్ అయినా SSCకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ RRB అనేది ఖచ్చితంగా స్పీడ్ టెస్ట్. దీనిలో మనం ఎప్పుడు కూడా మనకి హై లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు ప్రిపేర్ అవ్వకూడదు. ఇది కేవలం స్పీడ్ టెస్ట్ అంటే యావరేజ్ అండ్ బిలో యావరేజ్ క్వశ్చన్స్ మాత్రమే రైల్వే NTPC అయినా గ్రూప్ Dకి వస్తాయి. RRBలో 80% బాగా హై లెవెల్ క్వశ్చన్స్ మీకు అవసరం లేదు. మీరు ఏమైనా ప్రాక్టీస్ చేయాలంటే ఈ యొక్క RRB అంటే రైల్వే రిక్రూట్మెంట్లో మీరు స్పీడ్ని ప్రాక్టీస్ చేయాలి, అలానే యాక్యురసీని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి RRBలో నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంటుందన్న, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 3 క్వశ్చన్స్ కనుక రాంగ్ చేస్తే 1 మార్క్ తీసేస్తారు. అలానే ఆన్లైన్ ఎగ్జామ్కి ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుందమ్మా, దాన్నే మనం నార్మలైజేషన్ అంటాము. ఓకే, ఈ నార్మలైజేషన్ వల్ల ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రాంగ్ చేస్తామనుకో నీకు మార్క్స్ చాలా వరకు పడిపోతాయి. ఓకేనా. సో అంటే ఇప్పుడు సపోజ్ 3 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 1 మార్క్ కాదు 1 మార్క్ కన్నా ఎక్కువ కట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్ అనేది ఒక స్టేజ్ ఎగ్జామ్ కాదండి. రైల్వే అనేది ఈ సండే జరుగుతుంది, నెక్స్ట్ సండే జరుగుతుంది, ఆ తర్వాత అంటే డిఫరెంట్ డేస్లో జరిగినప్పుడు
హై క్వశ్చన్ అంటే బాగా టఫెస్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఎక్కువ మార్క్స్, ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడు తక్కువ మార్క్స్ ఇస్తారు. అలానే నెగిటివ్ అనేది ఎక్కువ అటెంప్ట్ చేసి వాడు నెగిటివ్ చేస్తే వాడి స్కోర్ చాలా వరకు ఫాల్ డౌన్ అవుతుంది. నువ్వు కనుక 100లో ఒక 70 చేసి 70కి 70 కరెక్ట్ అయినంటే నీ స్కోర్ గ్యారెంటీగా 75 దగ్గర ఉంటుంది. ఎందుకంటే వితౌట్ నెగిటివ్ రాసావు కాబట్టి క్వశ్చన్ చేసేటప్పుడు మీరు ప్రిపరేషన్లో కూడా ఓవర్ నెగిటివ్ థింకింగ్ అనేది పక్కన పెట్టేసి నువ్వు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలవో 100కి 100% ఎఫర్ట్స్ ఇస్తూ ప్రాక్టీస్ చేయాల్సింది ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలా. దాన్ని మన స్పీడ్ కనుక స్పీడ్ని బాగా పెంచగలిగితే, ఇంప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు చాలా వరకు దీన్ని ఈజీగా సక్సెస్ చేయొచ్చు. నువ్వు ఎస్ఎస్సి, సీజీఎల్ లాంటి ఎగ్జామ్స్ తీసుకున్నాం, మనం కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ లాంటి ఎగ్జామ్స్ తీసుకుంటే ఆ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్లో డెప్త్ చాలా ఉంటుంది. అర్థమెటిక్ డెప్త్ ఉంటుంది, మీకు ఇంగ్లీష్ బాగా డెప్త్ ఉంటుంది. అది ఆ ప్రిపరేషన్ వేరు, రైల్వే ప్రిపరేషన్ వేరు అనమాట. సో కాబట్టి రైల్వే అనేది ఎప్పుడు కూడా స్పీడ్ మీద డిపెండ్ ఉంటుంది అండి. ఆ తర్వాత దీనిలో మనకి అర్థమెటిక్, మ్యాథమెటిక్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ అర్థమెటిక్. చాలామంది అడిగేది ఏంటంటే సార్ మరి ఇక్కడ అర్థమెటిక్స్ అంటే ఏమి ఇస్తాడు అంటే, ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ అని ఎందుకు పెట్టామంటే దీనిలో మనకి అర్థమెటిక్ ఉంటుంది, సింప్లిఫికేషన్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. అంటే మన మ్యాథ్స్లో ఈ 30 క్వశ్చన్స్లో ఓకే ఏముంటుందంటే అర్థమెటిక్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, మేబీ ఇస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు, ఆ తర్వాత ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇస్తాడన్న. సో ఈ 4 కలిపితే మనకి మ్యాథమెటిక్స్ అనమాట. అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, మ్యాథ్స్ మొత్తం కలిపి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. ఆ తర్వాత రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. 30 + 30 60 + 40 ఎంత 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. ఓకేనా, రైట్. అలానే ఇక్కడ డ్యూరేషన్ చూడండి 90 మినిట్స్ అండి. అంటే నువ్వు 90 మినిట్స్లో చూడు, 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ చేయాలని. అంటే ఇక్కడ 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ అయితే 1 క్వశ్చన్ అన్నప్పుడు మనము 100 క్వశ్చన్ 90 మినిట్స్ 1 క్వశ్చన్ అంటే 90/100 అంటే మనకి చూడండి మనకి అంటే లెస్ దాన్ 1 మినిట్లో నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ కూడా చేయాలి. కాబట్టి అదే చెప్తున్నాను, మీరు చాలామంది ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే ఓవర్ డెప్త్ ప్రిపేర్ అవుతాడు. ఓవర్ డెప్త్ ప్రిపరేషనే కాదు, ఇక్కడ చదవటమే కాదు, నీకు ఆ ఎగ్జామ్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా తెలిసి ఉండాలి. అంటే ఎగ్జామ్ అనేది ఎలాంటి ఎగ్జామ్ అనేది నువ్వు గమనించాలి. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ అనేది నేనేమనంటే 100కి 100% ఖచ్చితంగా స్పీడ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు ప్రిపేర్ అయినా సరే దీనికి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే ఆ చేసే విధానం అనేది ఏంటంటే కేవలం ఎగ్జామ్స్ అంటే మనం బేసిక్స్తో పాటుగా ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాస్తే ఆటోమేటిక్గా రైల్వేని మనం చాలా ఈజీగా ఈజీగా క్రాక్ చేయగలం అన్న. అయితే సో 30 + 30 60 + 40 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కేవలం 90 మినిట్స్ అండి. అలానే నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. అలానే ఆన్లైన్ ఎగ్జామ్కి నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తాడు. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా తక్కువ క్వశ్చన్స్ మిస్టేక్ అయి ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే పాజిబిలిటీ పెడతారు. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఏ పెట్టాము, సెకండ్ క్వశ్చన్ బి పెడదాము, థర్డ్ క్వశ్చన్ సి, ఇలా కొన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తామంటే గెస్ చేస్తాం, ప్రిడిక్షన్ చేస్తాం, అన్నీ కూడా బబ్లింగ్ చేయడానికి ట్రై చేస్తాం, అన్నీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అది తప్పు. రైల్వే రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు అన్నీ అటెంప్ట్ చేయడానికి అసలు ప్రయత్నం చేయొద్దు. చేసిన కొంచెం పర్ఫెక్ట్గా రైట్ అవుతుందో లేదా అనేది మాత్రమే చూడండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మినిమం పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్ అన్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఇది అన్రిజర్వ్డ్ 40% అండ్ ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, 30%, 25%. ది పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ మే బి రిలాక్స్డ్ బై 2% ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఇన్ కేస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ అగెన్స్ట్ వేకెన్సీ రిజర్వేషన్ అనమాట. ఇదంతా కూడా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండి. అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. దీనికి ఇంత పర్సంటేజ్ ఉండాలి అనేది మనకి చెప్తున్నాను. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టేజ్ 2 అంటే స్టేజ్ 1లో క్వాలిఫై అయిన తర్వాత మనకి స్టేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం టైం గమనించండి, ఇక్కడ ఈ టైం అనేది మారలేదు, 90 మినిట్స్ సేమ్ అలానే ఉంది. 90 మినిట్స్ సేమ్ ఉంది కానీ బట్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగింది. అక్కడ 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ అయితే ఇక్కడ 120 క్వశ్చన్స్కి 90 మినిట్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచాడు, టైం సేమే ఉంది అండ్ క్వశ్చన్స్ డెప్త్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడ దీనిలో కూడా మనకి 35 క్వశ్చన్స్ మనకి అర్థమెటిక్స్ అండి, 35 క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. 35 + 35 70 + 50 120 క్వశ్చన్స్.
120 క్వశ్చన్స్ 120 మినిట్స్ అట, సారీ 120 క్వశ్చన్ 120 మార్క్స్ అండ్ టైం వచ్చేసి 90 మినిట్స్ అనమాట. సో ఇది మొత్తం కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. 120 క్వశ్చన్లు 90 నిమిషాలు మనకి సరిపోతుంది అంతే. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్. వీళ్ళకి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇస్తారు. మరి ఏం సార్ ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే అర్థమేనంటే, మనము ఈనాడు బుక్లో కూడా చూస్తాము. ఎలా ఇస్తారంటే ఒక ఇన్కంప్లీట్ ఫిగర్ ఇచ్చేసి దాన్ని కంప్లీట్ చేయడానికి ఉండాల్సిన ఆ యొక్క డయాగ్రామ్ యొక్క పార్ట్ ఏంటని అడుగుతాడు. లేదు కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చేసి ఆ డయాగ్రామ్లో ఆడ్ బై అవుట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇది ఆప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. అంటే నీ యొక్క ఐ అనేది A1 సర్టిఫికేట్లో ఉందా లేదా కావాలి ఇక్కడ వాడికి. అంటే నీ కళ్ళు సరిగా కనపడుతున్న లేదో కావాలి, అంతే కదా. స్టేషన్ మాస్టర్కి ఒకటి, ఇంకోటి ఎవరికండి ట్రాఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ పోస్ట్లో ఏఎల్పి పోస్టుకి ఉంటుందన్నమాట. అసిస్టెంట్ లోకో పైలట్ కూడా కంపల్సరీగా ఈ యొక్క ఆప్టిట్యూడ్ టెస్ట్ మనకి ఖచ్చితంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మనకి ఇది జస్ట్ క్వాలిఫై మార్క్ అనమాట. ఓన్లీ నీకు పెట్టే ఎగ్జామ్లో 30% వస్తే నువ్వు క్వాలిఫై అయినట్లు లెక్క, అలా తీసుకుంటారన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ qualifying mark, the candidate need to secure a minimum T score of 42 marks in each of the test batches to qualify. ఇది మనకి క్వాలిఫై మార్క్. ఆ తర్వాత దిస్ అప్లైస్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ కేటగిరీ అండ్ రిలాక్సేషన్ ఇన్ ద మినిమం టీ స్కోర్ ఈజ్ పర్మిషబుల్. ఓకే, అదే చెప్తున్నాడు మనకి క్వాలిఫై మార్క్ గురించి చెప్తున్నాడు. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ది టెస్ట్ బ్యాటరీస్ ఆఫ్ CBAT ఫర్ కన్సిడర్ దెమ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ SM అండ్ టీ. అంటే స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ సంబంధించిన క్వాలిఫై మార్క్ అనేది కంపల్సరీగా ఉండాలి. ద CBAT షెల్ హ్యావ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆప్షన్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అనేది. అంటే ఈ యొక్క యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి ఏంటంటే CBT అనేది మనకి రీజనల్ లాంగ్వేజ్లో జరగచ్చు. అంటే తెలుగు ఉంటుంది, మనకి హిందీ ఉంటుంది, తమిళ్, మలయాళం, ఇట్లా మన ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్లో కూడా మన రైల్వేకి రాసుకునే అవకాశం ఇస్తాడన్న. కానీ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కేవలం దేనిలో ఉంటుంది, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మాత్రమే ఉంటుందన్నమాట యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ కేవలం నువ్వు ట్రాఫిక్ అసిస్టెంట్ కానీ స్టేషన్ మాస్టర్ కానీ నువ్వు అప్లై చేసిన దానిలో ప్రియారిటీ కనుక ఉంటే, నువ్వు కనుక స్టేజ్ 2 దాటితే ఆ స్టేజ్ 2 అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు, కానీ ముందుగా పెట్టరు, అది గుర్తుపెట్టుకోండి. అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 అయిపోయిన తర్వాత మనకి ఈ CBAT మనకు జరుగుతుంది అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ దీనిలో ఈ CBAT టెస్ట్లో మనకి నో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ద మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫ్రమ్ అమాంగ్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ ద CBAT విత్ 70% వెయిటేజ్ ఫర్ మార్క్స్ అప్టైన్ ఇన్ సెకండ్ స్టేజ్ CBT అండ్ 30% వెయిటేజ్ ఇన్ CBAT. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2లో 70% మార్కులు వచ్చి దీనిలో 30% మార్క్స్ వస్తే దాన్ని అలా కన్సిడర్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు 100 మార్కులు అనుకున్నారనుకోండి, CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2ని ఒక 70 మార్కులు కన్సిడర్ చేసి దీని స్కోర్ని 30 మార్కులుగా చేసి, అంటే ఎగ్జామ్ ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో దాన్ని 70 మార్కులుగాను, ఈ యొక్క యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని 30 మార్కులుగా తీసుకొని 70+30 అంటే వాల్యూ ఎంతమ్మా 100 మార్క్స్. ఇది 100 మార్క్స్గా తీసుకొని దీన్ని ఇట్లా కన్సిడర్ చేస్తారన్నమాట. సో కాబట్టి మీరు రాసేటప్పుడు ఎగ్జామ్ అనేది ఇంత ఇంపార్టెంట్, యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్. యాప్ టెస్ట్ అనేది ఓన్లీ జస్ట్ క్వాలిఫై మార్క్ మాత్రమే, అండ్ దానిలో మెరిట్ స్కోర్ కూడా మనకు ఖచ్చితంగా యాడప్ అవుతుందని చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ టైపింగ్ స్కిల్స్ టెస్ట్ అన్న TST. సో ఇది చూడండి, ఇక్కడ మనకి ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఏంటంటే స్కిల్ టెస్ట్ అనమాట. క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ 8 times ది నెంబర్ ఆఫ్ వేకెన్సీ విల్ బీ కాల్డ్ ఫర్ టైపింగ్ టెస్ట్. అంటే ఇక్కడ వాడు ఎలా ఇస్తాడంటే ఒక పోస్ట్కి 8 మందిని పిలుస్తాడు, ఒక పోస్ట్కి 8 మందిని. 8 times ది నెంబర్ ఆఫ్ వేకెన్సీ విల్ బీ కాల్ ఫర్ ది టైపింగ్ టెస్ట్. అంటే ఇప్పుడు మనకి 10,000 పోస్టులు ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్కి 80,000 మందిని పిలుస్తాడు. ఓకేనా, అలా అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words per minute. ఒక నిమిషానికి 30 పదాలను టైప్ చేయాలి. ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words per minute. 30 words per minute. నిమిషానికి 30 పదాలను టైప్ చేయగలగలమాట. సిస్టమ్ ఇస్తారు, దానిలో నిమిషానికి 30 పదాలు మనం టైప్ చేయాలి. ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute ఇన్ హిందీ ఆన్ ఏ పర్సన్ కంప్యూటర్ ఓన్లీ వితౌట్ ఎడిటింగ్ టూల్స్ అండ్ ఏ స్పెల్ చెక్ ఫెసిలిటీ. అంటే ఎటువంటి ఎడిటింగ్ ఆప్షన్ వాడకుండా మనం 30 or 25 కొట్టాలి. ఇంగ్లీష్ అయితే 30, హిందీ అయితే 25 అన్న.
ఆ తర్వాత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకుంటే ఓకే, బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ సెకండ్ స్టేజ్ సిబిటి అండ్ బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ బోత్ సెకండ్ స్టేజ్ సిబిటి అండ్ సిబిఐటి ఆర్ typing skill test is applicable. Candidates equal to the number of vacancies will be called for document verification as per their merit అనమాట. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలా పిలుస్తాడంటే 10,000 మంది ఉంటే వాడు పిలిచేటప్పుడు 10,000 మందిని పిలుస్తాడు, కానీ 1:2 రేషియో మెయింటైన్ చేయడం. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేటప్పటికల్లా ఎన్ని పోస్టులు ఉన్నాయో పిలిచే వాళ్ళని కూడా అంతమందిని పిలుస్తాడు. అంటే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేటప్పుడు 1:1 రేషియోలో వస్తాడు. క్యాండిడేట్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నాడు. అంటే ఎంతమంది, ఇక్కడ చూడండి ఎంతమంది వస్తారంటే ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని. ఒకవేళ 500 వేకెన్సీ ఉన్నాయి ఇంకో వచ్చే వాళ్ళు కూడా 500 ఉంటారు. ఆ రేషియో వచ్చేసి మనకి 1:1 రేషియోలో వస్తారండి. ఓకే, ఇది మనకి మొత్తం కూడా దీనికి సంబంధించింది. అండ్ మనము దీని తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ అనేది ఎలా ప్రాసెస్ చేయాలి అండ్ మనకి ఈ ఆర్ఐపీ సంబంధించి 100 days ప్రోగ్రామ్ అనేది మనకు ఉంటుంది. ఓకే, యూట్యూబ్లో మనం ఫ్రీగా కంటెంట్ ఇస్తూ ఉంటాము. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.